హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ ములక్కాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇది పల్లెటూరులో ఎక్కువ వండుకుంటారు. మా ఊరు పల్లెటూరేనండి. మా అమ్మ చేసే కూరల్లో ఈ కూర అంటే నాకు చాలా ఇష్టము. చాలా సింపుల్గా అయిపోతుంది. అసలు మనం ఆయిల్ పెట్టి ఫ్రై చేసే అంత పని ఏమి ఉండదు. ఈజీగా కలిపి పెట్టేసుకోవడమే కూర. పాతకాలంలో అయితే అమ్మమ్మ వాళ్ళు అన్ని కూరలు కలిపే పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడంటే మనం అన్ని తాలింపులు వేసుకుంటున్నాం, కానీ ప్రతి కూరని వాళ్ళు కలిపెట్టేసి వండేవాళ్ళు. అదే హెల్త్కి చాలా మంచిది. కలిపెట్టుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ములక్కాయలు తీసుకోవాలి. ములక్కాయ ఉంటేనే ఈ కూరకి టేస్ట్ బాగుంటుంది. మా చెట్టుకి ఇప్పుడే వచ్చింది అన్నట్టు ములక్కాయ, ఫస్ట్ ములక్కాయ. అందుకే వంకాయ ములక్కాయ వండుకుందామని చెప్పి ములక్కాయ తీసుకుని వచ్చాను. చూసారు కదా, ఇలా ములక్కాయని ముక్కలు కట్ చేసుకుని తర్వాత వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ముక్కలు కట్ చేసుకుని 1 కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను. టమాటాలు ఒక 4-5 తీసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిరపకాయ అంతే. ఇవన్నీ కట్ చేసుకుని ఒక డాక్లో వేసుకుని పసుపు, కారం, ఉప్పు, మంచి నూనె, ఆయిల్ అనేది ఎక్కువేం పట్టదు. పెద్ద గరిటెతో 1 గరిటె వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము వాటర్ వేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవడమే. ఈ ములక్కాయలు మావి ఊరికే ఉడికిపోతాయండి. అందుకే నేను మధ్యలో యాడ్ చేశాను. ములక్కాయలు ముందే వేయలేదు. అన్ని ములక్కాయలు అలా ఉడకవు. ఈ ములక్కాయలో కూడా చాలా రకాలు ఉంటాయి కాబట్టి మా చెట్టువి అయితే త్వరగా ఉడికిపోతాయి. మళ్ళీ స్టార్టింగ్లోనే వేస్తే కూర ఉడికేలోపే మొత్తము ఇట్లా విడిపోతాయి అన్నట్టు కూర అంతా. అందుకే మధ్యలో యాడ్ చేశాను. చూసారు కదా, ఇలా కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఆయిల్ తేలుతుంది. వంకాయ టమాటా కర్రీ రెడీ అయింది. ములక్కాయ లేకపోతే ఈ కూరకు టేస్ట్ రాదు. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనకి ఎప్పుడన్నా నోటికి ఏ టేస్ట్ తెలియకపోతే ఈ కూర ఒకసారి వండుకుని తినండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి కూడా తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.